నమో నారాయణాయ. నమస్కారం మిత్రులారా. మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయం మన జీవితాన్ని మెల్లగా ప్రభావితం చేసే ఒక అజ్ఞాత అలవాటు గురించి. బయట ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా మన శరీరం మాత్రం ప్రకృతి నియమాల ప్రకారమే పనిచేస్తుంది. కానీ మన జీవనశైలి, ఆహారం, ఆలోచనలు ఇవన్నీ కలిసి మన లోపల ఒక భారాన్ని సృష్టిస్తుంటాయి. చాలాసార్లు మనం అలసటగా లేవటం, చిన్న విషయానికే చిరాకు రావటం, జీవన సమస్యలు ఎదురవటం ఇవన్నీ వేరువేరు సమస్యలలా కనిపిస్తాయి. కానీ అసలు మూలం ఒక్కటే, మన శరీరానికి సరైన విశ్రాంతి మరియు శుద్ధి దొరకకపోవటం. మన పెద్దలు ఎందుకు ఉదయం సూర్యోదయానికి ముందే లేచేవారో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఎలాంటి ఆధునిక డైట్స్ లేకుండా, ఫిట్నెస్ యాప్స్ లేకుండా కూడా చురుకుగా జీవించగలిగారు. కారణం చాలా సింపుల్. వారు ప్రకృతి రిథంతో జీవించారు. శరీరాన్ని ప్రతిరోజు సంరక్షించుకోవడం వారి జీవన విధానంలో ఒక భాగం. అది కేవలం ఆరోగ్యానికే కాదు, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి కూడా. ఈరోజు నేను మీతో పంచుకోబోయేది 5 సాధారణమైన కానీ ఎంతో ప్రభావవంతమైన జీవన అలవాట్లు. ఇవి ఎలాంటి ఖరీదైన వస్తువులు లేకుండా మన రోజువారీ జీవితంలో చేర్చుకోవచ్చు. ఇవి చిట్కాలు కాదు, జీవన విధానం. ముందుగా, ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తామో అదే మన రోజును నిర్ణయిస్తుంది. చాలామంది లేవగానే ఫోన్ చూస్తారు. కానీ ప్రకృతి మనకిచ్చిన మొదటి బహుమతి శ్వాస. కళ్ళు తెరిచిన వెంటనే 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. ఇది మన నాడీ వ్యవస్థకు ఒక మెల్లని ప్రారంభమిస్తుంది. మన మెదడులో ఉన్న ఒత్తిడి సంకేతాలు తగ్గుతాయి. ఉదయం మొదటి క్షణాల్లో మనం ఎలా ఉంటామో అదే మన రోజు మొత్తం ఎలా సాగుతుందో నిర్ణయిస్తుంది. ఉదయం నిద్రలేవగానే బద్ధకం, ఏ పని చెయ్యకపోయినా రోజంతా ఏదో తెలియని నీరసం మిమ్మల్ని వేధిస్తున్నాయా? వీటన్నింటికీ కారణం బయటెక్కడా లేదు, సరిగ్గా అరగని ఆహారం వల్ల మన శరీరంలోనే తయారై లోపలే పేరుకుపోతున్న విషతుల్యమైన వ్యర్థాలే. మనం రోజూ ఇల్లు శుభ్రం చేసుకున్నట్లు మన లోపలి అవయవాలను ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటున్నామా? ఖరీదైన జిమ్ములు, సప్లిమెంట్లు లేకుండానే మన పూర్వీకులు 100 ఏళ్లు ఎలా ఆరోగ్యంగా ఉన్నారో తెలుసా? వారు పాటించిన ఉదయకాల శుద్ధి ప్రక్రియలే దానికి అసలైన కారణం. రేపటి నుంచే ఒక చిన్న మార్పు చేసి చూడండి. ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకముందే 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరానికి లోపలి నుంచి చేసే స్నానం లాంటిది. రాత్రంతా పేగుల్లో పేరుకుపోయిన మలినాలను ఈ నీరు వేగంగా బయటకు పంపుతుంది. ఆ వెంటనే ఒక రాగి బద్దతో నాలుకను శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారి నోటిలోని చెడు బ్యాక్టీరియా రక్తంలోకి చేరకుండా ఆగిపోతుంది. ఇక మీ శారీరక, మానసిక ఒత్తిడిని జయించడానికి గోరువెచ్చని నూనెతో ఒంటికి మర్దన చేసుకోవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల నరాలు శాంతించి రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే ప్రతిరోజు కాసేపు ప్రాణాయామం చేయడం వల్ల మన ఊపిరితిత్తుల్లోని చెడుగాలి మొత్తం బయటకు వెళ్ళి మెదడుకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది మన భోజన సమయం. రాత్రి చీకటి పడకముందే, అంటే 7 గంటల లోపే భోజనం ముగించి మరుసటి రోజు ఉదయం వరకు కడుపుకు పూర్తిగా విశ్రాంతినివ్వండి. ఈ 12 నుంచి 14 గంటల గ్యాప్ని ఆధునిక సైన్స్ ఆటోఫజీ అంటోంది. ఈ సమయంలో కడుపులో ఆహారం లేకపోవడం వల్ల శరీరం తనలోని పాడైపోయిన కణాలను తనంతట తానే రిపేర్ చేసుకుంటుంది. ₹1 కూడా ఖర్చులేని ఈ ప్రాచీన ఆయుర్వేద పద్ధతులు మీ జీవన శైలిని పూర్తిగా మార్చేస్తాయి. రేపటి నుంచే ఈ అలవాట్లను మొదలుపెట్టండి. మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. తరువాతి అలవాటు నీటితో ప్రారంభం. శరీరం రాత్రంతా విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపించినా లోపల ఎన్నో ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఉదయం గోరువెచ్చని నీటిని నెమ్మదిగా తాగడం శరీరానికి ఒక సహజమైన ఆరంభమిస్తుంది. ఇది కేవలం దాహం తీర్చుకోవడం కాదు, అంతర్గత అవయవాలకు మేల్కొలుపు. మీరు నెమ్మదిగా నీరు తాగుతున్నప్పుడు మీ కడుపు మరియు పేగులు రోజును ప్రారంభించటానికి సిద్ధమవుతాయి. ఇది జీర్ణశక్తిని సాఫీగా నడిపిస్తుంది. ముఖ్యంగా కూర్చుని తాగడం చాలా ముఖ్యమైన విషయం. నిలబడి తాగితే శరీరం ఆ నీటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతుంది. ఉదయపు పరిశుభ్రతలో చాలామంది ఒక చిన్న విషయాన్ని మిస్ అవుతారు. మన నోరు మన ఆరోగ్యానికి మొదటి ద్వారం. నిద్రలో ఉన్నప్పుడు నోటిలో ఎన్నో సూక్ష్మజీవులు పేరుకుపోతాయి. నాలుకను శుభ్రం చేయడం వల్ల మనకు ఆహారం రుచిగా అనిపించడమే కాకుండా జీర్ణ వ్యవస్థకు సరైన సంకేతాలు వెళ్తాయి. శరీరం తీసుకునే ప్రతి గ్రాసం మొదట నోటిలోనే మార్పు చెందుతుంది. అందుకే ఉదయం పరిశుభ్రతను ఒక చిన్న పూజలా భావించాలి.
ఇక మనం బయటికి కనిపించే భాగం చర్మం. మనం రోజు స్నానం చేస్తాం, కానీ చర్మాన్ని పోషించటానికి సమయం కేటాయించాం. గోరువెచ్చని నూనెతో మృదువుగా మసాజ్ చేయడం అనేది కేవలం అందం కోసం కాదు, మన నరాలకు, కండరాలకు ఇది ఒక విశ్రాంతి సంకేతం. చేతులతో మసాజ్ చేస్తున్నప్పుడు మన మెదడుకు సురక్షితంగా ఉన్నామనే సంకేతం వెళుతుంది. దాంతో ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి, శరీరం లేలికగా అనిపిస్తుంది. మనం రోజంతా తీసుకెళ్తున్న మానసిక భారాన్ని కూడా ఇది కొంతవరకు తగ్గిస్తుంది. మన జీవనశైలిలో శ్వాస గురించి చాలా తక్కువగా మాట్లాడతాం, కానీ మనం ప్రతి నిమిషం చేస్తున్న అతి ముఖ్యమైన పని శ్వాసే. నెమ్మదిగా లోపలికి గాలి పీల్చుకొని మెల్లగా బయటకు వదిలే సాధన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది కేవలం యోగాభ్యాసం కాదు, మన నాడీ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడం. రోజుకు కొన్ని నిమిషాలు ఇలా కూర్చుంటే ఆలోచనలు స్పష్టంగా మారతాయి, మనం చేసే పనుల్లో దృష్టి పెరుగుతుంది. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం. మనం ఏమి తింటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమైన విషయం. రాత్రి భోజనం తేలికగా ఉండాలి. శరీరం రాత్రివేళ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆలస్యంగా తినడం వల్ల శరీరం విశ్రాంతి తీసుకోలేకపోతుంది. నిద్రలో కూడా జీర్ణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే సాయంత్రం తర్వాత తేలికైన ఆహారం తీసుకోవడం ఒక గొప్ప అలవాటు. ఇది కేవలం బరువు తగ్గించడానికే కాదు, ఉదయం లేవగానే మనకు తేలికగా అనిపించటానికి కూడా సహాయపడుతుంది. మన పెద్దలు ఎందుకు ఉపవాసాన్ని పాటించేవారో కూడా ఇక్కడే అర్థమవుతుంది. కొన్నిసార్లు శరీరానికి ఆహారం ఇవ్వకుండా విశ్రాంతి ఇవ్వడం వల్ల లోపల ఉన్న పాత కణాలు పునరుద్ధరించబడతాయి. ఇది ప్రకృతి ఇచ్చిన సహజమైన శుభ్రపరిచే ప్రక్రియ. మనం దాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటే శరీరం తనను తాను సంరక్షించుకుంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఆరోగ్యం అనేది ఒక్క రోజులో మారదు. చిన్న చిన్న అలవాట్లు కలిసినప్పుడు పెద్ద మార్పు వస్తుంది. మనం చేసే ప్రతి మంచి నిర్ణయం మన భవిష్యత్తు శరీరానికి ఒక పెట్టుబడి లాంటిది. ఉదయం మెల్లగా లేవటం, శ్వాసను గమనించటం, శరీరాన్ని ప్రేమగా చూసుకోవడం, ఇవన్నీ కలిసి మన జీవితాన్ని మారుస్తాయి. ఇప్పటి ప్రపంచంలో మనం వేగంగా పరుగులేస్తున్నాం, కానీ మన శరీరం మాత్రం నెమ్మదిగా వినిపించే సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అలసట, అసహనం, నిద్రలేమి ఇవి శత్రువులు కాదు, మన జీవన విధానాన్ని మార్చుకోవాలని శరీరం ఇచ్చే సూచనలు మాత్రమే. మనం వాటిని వినగలిగితే ఆరోగ్యం మనకు సహజంగా వస్తుంది. మీరు ఈరోజే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. రేపటి ఉదయం మీ జీవితానికి ఒక కొత్త ప్రారంభం కావాలి. ఫోన్ను పక్కన పెట్టి మీ శ్వాసతో రోజును ప్రారంభించండి. గోరువెచ్చని నీటితో శరీరాన్ని మేల్కొలపండి. నెమ్మదిగా ఆహారం తినండి. మీ శరీరాన్ని గౌరవించండి. ఎందుకంటే ఈ శరీరం లేకపోతే మన కలలు, మన విజయాలు ఏవీ ఉండవు. మిత్రులారా, మనం బయట ప్రపంచాన్ని మార్చటానికి ముందు మన లోపలిని మార్చుకోవాలి. మన ఆరోగ్యం మన బాధ్యత. అది ఎవరూ ఇచ్చే బహుమతి కాదు, మనం సృష్టించుకునే జీవన విధానం. ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం వచ్చే 10 సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని ఎలా చూస్తారో నిర్ణయిస్తుంది. మీకు ఈ మాటలు హృదయానికి దగ్గరగా అనిపిస్తే మీ కుటుంబంతో పంచుకోండి. ఆరోగ్యం గురించి మాట్లాడటం అంటే ప్రేమను పంచుకోవడం. మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టూ ఉన్న వారికి బలం ఇవ్వగలుగుతాం. గుర్తుంచుకోండి, మన శరీరం ఒక ఆలయం లాంటిది. దాన్ని సంరక్షించటం మన కర్తవ్యం. ఇంకా ఇలాంటి జీవన మార్గదర్శకాలు, ఆత్మీయమైన ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను మర్చిపోకుండా ఫాలో అవ్వండి. మనం మళ్ళీ మరో ఆసక్తికరమైన ప్రయాణంలో కలుద్దాం. అంతవరకు మీ శ్వాసను ప్రేమించండి, మీ శరీరాన్ని గౌరవించండి, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.